ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, ఇంతకాలం వీళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నా కళ్ళ ముందే వాళ్ళు ఫస్ట్ నైట్కి రెడీ అయిపోతున్నారు. ఈ ఫస్ట్ నైట్ని ఎలా అయినా సరే ఆపి తీరుతాను. ఫస్ట్ నైట్ మనకిష్టం లేకపోయినా ఫీల్ అయితే బాగుంది కదా రాజు. మన లైఫ్లో ముఖ్యమైన ఘట్టాలని ముందే ఇలా ఎదురైపోతున్నాయి రాజు. కానీ పెళ్ళి చాలా ముఖ్యమైన ఘట్టం. కానీ మనకి పెళ్ళి జరుగుతుంది అని తెలియకుండానే మన పెళ్ళి అయిపోయింది. మనం భార్యాభర్తలుగా కలిసి ఉంటామనే విషయం తెలియకముందే బస్తీలో ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా ఉన్నాం. ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ లాగే 6-7 నెలలు నటించాను. ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా అలాంటి ఫీలింగే ఇస్తుంది రాజు. అవునమ్మయ్యారు, నా వల్ల మీ లైఫ్లో జరగవలసిన ముఖ్యమైన ఘట్టాలన్నీ ఇలా సింపుల్గాను లేదా అబద్ధంగానూ జరిగిపోయాయి. మీ మంచితనానికి తగ్గట్టు, పెద్దయ్య గారి గౌరవానికి తగ్గట్టు ఒక్క ఘట్టం కూడా జరగలేదు. సారీ అమ్మాయి గారు. ఏ రైస్ పీస్, ఇంత అందంగా రొమాంటిక్గా డెకరేట్ చేసింది క్షమాపణలు చెప్పుకోవడానికి కాదు, మనం ఒకరికొకరం దగ్గర కావడానికి, ఒకరికొకరం ఏకమైపోవడానికి. అన్నయ్య, అన్నయ్య, ఒరే అన్నయ్య, 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 ఏమైంది శ్వేత? ముందు మా అన్నయ్య ఇక్కడ. అన్నయ్య, 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 ఒరే అన్నయ్య. ఏమైంది శ్వేత? అన్నయ్య, నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకేంటన్నయ్య? మనకి గౌరవం లేని చోట మనం ఎందుకు ఉండాలి? నా గౌరవానికి ఏమైంది శ్వేత ఇప్పుడు? నేనొచ్చి ఇంతసేపైనా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటేనే అర్థమవుతుంది నీకెంత విలువిస్తున్నారో. అయినా నీకంటూ ఇల్లుంది, అమ్మా నాన్నలున్నారు. అన్నిటికీ మించి నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగే నీ చెల్లెలుంది. అవన్నీ వదిలేసి ఇక్కడుండడంలో అర్థమేంటన్నయ్యా? అదేంటమ్మా అలా అంటావు? మాకు మాత్రం ఎవరున్నారు? మా పిల్లలతో పాటు వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉండాలి అనుకున్నా ఉంటున్నారు. ఇప్పుడేంటి, నీకు నీళ్లు కావాలంతే కదా, ఉండు, కాఫీ కూడా తీసుకొస్తాను. కవర్ చేసిన చాలాంటి. ఏంటి, మీ పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మీ ఇంట్లోనే ఉండాలని ఉంచుకున్నారా, లేదా మీ పరువు ఎక్కడ బజార్న పడుతుందో అని ఉంచుకున్నారా? శ్వేత, వింటున్నారు గాని నోటుకొచ్చినట్టు మాట్లాడకో. ఆడపిల్లవని ఊరుకుంటున్నాను. అసలు మీలాంటి వాళ్ళని నా ఇంటి గేటు కూడా తాకనివ్వను. మా పింకీనేం చేశారో ఏంటో కానీ తనని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టాడు మీ అన్న. మీ అన్న ఇంట్లో ప్రాణాలతో ఉంటున్నాడంటే అది కేవలం మా పింకీ వల్లే ఉంటున్నాడు. ఇప్పుడు వాడున్నాడన్న సాకుతో నువ్వొచ్చా. నిన్ను కూడా మా పింకీ వాళ్ళే ఇంట్లోకి రానిచ్చాం తప్ప మా ఇంట్లో అడుగు పెట్టేంత గౌరవస్తులు కారు మీరు. నేనన్న దాంట్లో తప్పేముంది అంకుల్? రాజుని ఇంట్లోంచి గెంటేశారు కాబట్టి రాజు రోడ్డున పడితే రూప కూడా రోడ్డున పడుతుందని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు.
కానీ మా అన్నయ్యకేం కర్మ పట్టలేదు. హిల్లరిక మల్లుడిగా ఇక్కడ అడుక్కు తినడానికి. అంత కర్మ పట్టనప్పుడు మీ అన్నని తీసుకొని బయటికి పో. తమ్ముడు, నువ్వు సైలెంట్గా ఉండక. పింకీ మాకు బరువు కాదు, మా పరువు. ఆ పరువుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా అన్నయ్య, విన్నావు కదా? ఇంకా ఇక్కడి నుంచి రాబుద్ది కావట్లేదా? వస్తాను శ్వేత. అన్నయ్య, వస్తానని లోపలికెళ్తున్నావేంటి? ఇంతకాలం మీ అన్నయ్య అంటే నేనొక్కనే శ్వేత. కానీ ఇప్పుడు ఒక్కనే కాదు, ఇద్దరం. మీ వదిన పింకీని కూడా తీసుకొస్తాను. పదోదిన, మనం వెళ్ళిపోదాం. అమ్మా పింకీ, నువ్వు మమ్మల్ని వదిలేసి ఉండలేవు, మేము నిన్ను వదిలేసి ఉండలేము. నువ్వు వెళ్ళకు పింకీ. నేను రానని వాళ్ళతో చెప్పమ్మా. పింకీ, ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. నేను కావాలి అనుకుంటే నాతో రా. మీ వాళ్ళు కావాలి అనుకుంటే నువ్వు ఇక్కడే ఉండవు. చూడు పింకీ, నా విషయంలో మీ అక్క చాలా పెద్ద తప్పు చేసింది. ఆ తప్పుకి శిక్ష వేద్దామనుకుంటున్నాను. నేను బాధపడడం వల్ల నా ఫ్యామిలీ మొత్తం బాధపడింది. అందుకే నీ వీడియోలు మీ వాళ్ళకి చూపించి వాళ్ళని కూడా బాధ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ అలా చేయకండి. మీరు చెప్పినట్టే అన్ని చేస్తున్నాను కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు? చాలా ఎక్కువ చేస్తున్నావు పింకీ. అవతల మీ అక్క బావకి ఫస్ట్ నైట్ జరుగుతోంది. వాళ్ళిద్దరి వల్ల మా ఫ్యామిలీ అంతా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో నీకు తెలీదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నీ ఇష్టం, నువ్వేమైనా చెయ్యి. కానీ ఈ ఫస్ట్ నైట్ మాత్రం జరగకూడదు. నన్ను క్షమించండి, నేను నా భర్తతోనే వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు పింకీ? నీకు అమ్మా నాన్నల కంటే వీడెక్కువైపోయాడా? అక్క, నా భర్తని వాడు వీడు అనొద్దక్క. అదే మాట నేను రాజునంటే నువ్వు ఓచుకోగలవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.